నమస్తే అండి. న్యూస్ ఓపెన్ చేస్తే చాలు అన్ని దుర్మరణాలు దుర్మార్గమైన వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయం ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తానంటే, బేసిక్గా మనలో ఇప్పుడు అందరం కూడా ఆల్మోస్ట్ చాలా మంది పెట్రోల్ డీజిల్ వాహనాల దగ్గర నుంచి ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మళ్ళడం జరుగుతుంది. సో పెట్రోల్ బైక్స్ కావచ్చు, పెట్రోల్కి సంబంధించిన కార్లు కావచ్చు, వీటి దగ్గర నుంచి పెట్రోల్కి సంబంధించినటువంటి వాటిని టర్న్ చేసుకొని మనం ఎలక్ట్రిక్ బైక్లు ఎలక్ట్రిక్ కార్లు యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డీజిల్ కార్లు కూడా యూజ్ చేస్తాం కదా, సో డీజిల్ బదులుగా ఎలక్ట్రిక్ కార్లు యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి ఒక మహిళ అయితే దుర్మరణం పాలైంది. ఇది వేరే రాష్ట్రంలోనే ఎక్కడో జరిగితే కనుక పెద్ద పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు, కానీ కడపలో జరిగిందన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేను మీ దాకా తీసుకురావాల్సి వస్తుంది. కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఛార్జింగ్ పెట్టినటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారిగా పేలిపోవడంతో మహిళ సజీవ దహనం అయ్యారు. ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, ఏ బ్యాటరీ అయినా సరే, మీరు మొబైల్ ఫోన్ బ్యాటరీ కూడా ఎప్పుడూ కూడా 85కి మించి ఛార్జ్ చేయకూడదు. అదేవిధంగా 20 బిలో ఛార్జింగ్ ని మెయింటైన్ చేయకూడదు. 20 బిలో ఛార్జింగ్ ఉందంటే కనుక మొబైల్ బ్యాటరీలో రేడియేషన్ అనేది భయంకరంగా పెరిగిపోద్ది. అదే 85 ఎబవ్ ఉందంటే కనుక ఓవర్ ఛార్జ్ అయిపోయినట్టు, ఓవర్ హీట్ స్టార్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట బ్యాటరీ. కాబట్టి ఇప్పుడు కూడా బ్యాటరీ ఛార్జింగ్ అది బైక్ కా, కార్ కా, మొబైల్ కా, దేనికైనా అవ్వండి, ఇప్పుడు కూడా 100% అయితే ఛార్జ్ చేయొద్దు. మేబీ 100 ఛార్జ్ చేసి ఉంటారు, అది జరిగి ఉండొచ్చు. స్కూటర్ ఒక్కసారిగా పేలడంతో మహిళ సజీవ దహనమయ్యారు. ఈ హృదయ విదారకర ఘటన ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పొట్లదుర్తి గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి, ఆ వయసు వచ్చేసి 62 సంవత్సరాలు. కుటుంబ సభ్యులు రోజులాగే తమ ఎలక్ట్రిక్ స్కూటర్ కు రాత్రి ఇంట్లో ఛార్జింగ్ పెట్టారు. అయితే తెల్లవారుజామున ఛార్జింగ్ లో ఉన్నటువంటి స్కూటర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. స్కూటర్ కు సమీపంలో నిద్రిస్తున్నటువంటి వెంకటలక్ష్మిపై ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా కాలిపోయి ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు అయితే తెలిపారు. ఈ ఘటనతో విషాచాలు అయితే అనుకున్నాయి. చెప్తున్నా కదండి, ఇది హ్యూమన్ తప్పిదం, మెషిన్ తప్పిదం రెండు ఉంటాయి అనమాట. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా ఎవరైనా ఏ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళండి, ఏ నిపుణుల దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఛార్జింగ్ 100% పెట్టొచ్చు అంటే పెట్టకూడదు. మీరు రేత్రంతా మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ పెడతాం, లేదంటే మొబైల్ ఫోన్ వాడే క్రమంలో ఛార్జింగ్ పెట్టుకుని యూజ్ చేస్తాం, లేదా ఫోన్ మాట్లాడే క్రమంలో ఛార్జింగ్ పెట్టి యూజ్ చేస్తాం, చేయకూడదు. అవి చేయకూడదు. అలాగే మొబైల్ ఫోన్కి సంబంధించి చిన్న బ్యాటరీలే పేలుతున్నటువంటి పరిస్థితి. అలాంటిది మీరు దానికి చాలా పెద్ద బ్యాటరీలు ఉంటాయి. అదేవిధంగా మరి అదే కంపెనీకి సంబంధించినటువంటి అక్కడ మెన్షన్ చేయలేదు, మెన్షన్ చేస్తుంటే చెప్పేటువంటి ఇప్పుడు చాలా ఎలక్ట్రిక్ బైక్స్ ఏవైతే ఉంటాయో అవి మార్కెట్లోకి అయితే వచ్చేస్తున్నాయి. అసలు వాటి నామ్స్ ఏంటి, వాటి వ్యవహారం ఏంటి, వాటి వ్యవహార శైలి ఏంటి, అసలు వాటికి ఎలాంటి కెపాసిటీ, ఎలాంటి పరీక్షల్ని, అవి ఎలాంటి టెస్ట్లన్నింటినీ కూడా అవన్నీ కూడా ఫేస్ చేసి బయటకు వస్తున్నాయి, మనకు తెలియట్లేదు. బట్ మీరు కంపేర్ టు చైనా అత్యద్భుతంగా ఉందన్నమాట. చైనాలో ఈ రోజున బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళు చేసే ఈవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో చాలా అత్యద్భుతంగా ఉంది. బట్ ఆ లెవెల్లో మన కంట్రీలో ఇంకా డెవలప్ కావట్లేదు ఈవీ వెహికల్స్ సెగ్మెంట్లో. అయితే చూడాలి మరి, ఇంత దారుణాలు జరుగుతున్న కొంతమంది అయితే కనుక ఆ వెహికల్స్ తెచ్చేసి ఏకంగా షోరూమ్స్ ముందే నిప్పులు పెడుతున్నారు, లేదంటే గాడి దిగ్గట్టు ఊరేగిస్తున్నారు, ఇలాంటివన్నీ చేస్తున్నారు చాలా మంది. సర్వీస్ సెంటర్లో కూడా బాగట్లేదని. కాబట్టి ప్రజల ప్రాణాల కంటే ఇది ఇంపార్టెంట్ కాదు కదా. ఈరోజు ఈ ఎలక్ట్రిక్ బైక్ కారణంగా 62 ఏళ్ల మహిళ అయితే చనిపోయినారు.